నేను దేనికి వెళ్ళినో ఓటుకు నోటు కేసులో దొంగకు శిక్ష పడాలని బీఆర్ఎస్ పార్టీ ఇంప్లీడ్ అయి న్యాయవాదుల్ని పెట్టడానికి కాళేశ్వరం కేసు, అదేవిధంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విషయంలో నేను ఢిల్లీ వెళ్ళినా అని చాలా స్పష్టంగా చెప్పిన. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం అంటే ఇంతకంటే దిగజారుతనం ఇంకోటి ఉండదు. నేను మొన్న బయట పెట్టిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఆర్ఎస్ఎస్ చెందినటువంటి శ్రీనివాస్ వర్మ ఇంటికి రాత్రేమో మేము ఓడగొట్టినాం, బీజేపీ మీద కొట్లాడిని అంటాడు. పొద్దుగాలు లేచేమో బ్రేక్ఫాస్ట్కు వాళ్ళ ఇంట్లో విందులకు వినోదాలకు పొద్దున బ్రేక్ఫాస్ట్కు పోయిండు. లంచ్ ఇంకొక నాయకుడు, అంటే తెలుగుదేశం అనే కేంద్ర ప్రభుత్వమే కదా, ఇంకొక కేంద్ర ప్రభుత్వ పార్ట్నర్ దగ్గరికి పోయిండు. అంటే మహిళా బిల్లు ఓడిపోయిన రోజే రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దల ఇంట్లో టిఫిన్లు లంచులు చేస్తూ నీ యొక్క విధానాలను నేను బయట పెట్టినా. దాంతో ఫ్రస్ట్రేషన్తో ఏదో నా మీద పడతా ఉన్నాడు. సరే మీరు అంటున్నారు, ఏమడిగిరు నన్ను విచారణ చేయడానికి? నన్ను అడుగుడు ఎందుకు? యు ఆర్ ద గవర్నమెంట్, యూ డూ ఇట్, యు ఆర్ ఎట్ ద ఎల్మ్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్. నేను ఎవరు ఆపుతున్నారు విచారణ చేయడానికి? నేనేమైనా వద్దంటున్నానా? యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, యు ఆర్ ద గవర్నమెంట్. నా అనుమతి ఎందుకు విచారణ చేయడానికి? ఇప్పటికీ నా మీద 5-6 విచారణలు చేస్తున్నావు. ఎన్ని చేసినావు? ఒక 6 ఎంక్వైరీలు చేసినావు. నిన్ను ప్రశ్నిస్తున్నామని, నీ స్కాములు బయట పెడుతున్నామని, నీ ఆటలు సాగనీయడం లేదని మా కేటీఆర్ గారి మీద వేసినావు, మా కేసీఆర్ గారి మీద వేసినావు, మా కమలాకర్ అన్న మీద వేసినావు, మా పార్టీ నాయకులందరి మీద వేస్తున్నావు. నా మీద కూడా 5-6 వేసినావు. వేసుకో, ఏడోది వద్దంటున్నాను. నేను ఆపుతున్నాను. ఇంకో పని చేయి, నీకు నిజాయితీ ఉంటే నువ్వు కూడా ఢిల్లీకి 70 సార్లు పోయినావు కదా. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి 70 సార్లు వెళ్ళినప్పుడు ఎవరెవరికి మూటలు ఇచ్చినవో, ఎవరెవరి ప్రైవేట్ కార్లలో ఎవరెవరి ఇంటికి తిరిగినవో, ఎవరెవరి ఇళ్లల్లో నైట్లో డిన్నర్లు చేసినవో అది కూడా విచారణ చేయి. 2 కలిపి చేయి, ఇంకా సంతోషిస్తా. లేదు నీ మీద నీకు వేసుకోను అనుకుంటే నా మీద వేస్తాను. ఐ వెల్కమ్, ఐ డోంట్ మైండ్. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చేసే. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీకి ఇస్తావా, ఇంకే సిట్టింగ్ జడ్జికి ఇస్తావా? నేను ఢిల్లీకి పోయిన దాని మీద, నువ్వు 70 సార్లు నువ్వు ఢిల్లీకి పోయిన దాని మీద, అన్నిటి మీద విచారణ చేయి. ఐ వెల్కమ్.